హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన సీతారామం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లీడ్ పేరుగా నటించగా సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో రష్మిక మందన నటించింది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ కూడా ఎంతో హెల్ప్ అయింది. అప్పటి వరకు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న పెద్దగా గుర్తింపు రాని మృణాల్ ఠాకూర్ సీతారామంతో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలో సీతా మహాలక్ష్మి, నూర్ జహాన్ పాత్రలో మృణాల్ ఠాకూర్ నటన ఆకట్టుకుంది. మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ తో వైజయంతి బ్యానర్ అదే రేంజ్ హిట్ సీతారామంతో కూడా అందుకుంది. సీతారామం వెండితెర మీద చేసిన మ్యాజిక్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఆ సినిమా చివర్లో రామ్ కోసం సీత అదే నూర్ జహాన్ ఎదురు చూస్తూ ఆమె కథ కూడా పూర్తవుతుంది. ఈ పాత్రలకు బాగా ఎంగేజ్ అయిన ఆడియన్స్ ఆ సినిమాను కొనసాగిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. హను రాఘవపూడి కూడా సీతారామం 2 పై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. హను రాఘవపూడి ప్రభాస్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. అయితే ఆ సినిమా 2025 చివర్లో కానీ 2026 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ మీద మాత్రమే వెళ్తుంది. ఈలోగా సీతారామం 2 కథ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. సీతారామం 2 ఉంటుంది, కానీ సీతారామ కథలు అక్కడితో పూర్తయ్యాయి. అయితే ప్రేక్షకులు ఆ పాత్రల మీద ఏర్పరచుకున్న అభిమానంతో మరో కొత్త కథలో వారిద్దరిని భాగం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎలాగో పాత్రలు వాటి స్వభావాలు ప్రేక్షకులకు ఎక్కేశాయి కాబట్టి వాటితోనే కొత్త కథ చెబితే ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. హను ప్రస్తుతం ఆ ప్లానింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. సో సీతారామం 2 ఉంటే మాత్రం మరోసారి దుల్కర్ సల్మాన్, మృణాల్ కలిసి నటించే అవకాశం ఉంది. ఈ హిట్ పేర్ జత కడితే చూడాలని ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.